వాళ్ళకు ఎడ్యుకేట్ చేస్తాము, వాళ్ళకి చెప్తాము. మీరు చదువుకున్న ఒక హాస్పిటల్ పెట్టారు, కొంతమంది మనుషులు బతికించే స్థితిలో ఉన్నారు. మీరు కూడా రోడ్లు వచ్చి కాలువల మీద పర్మనెంట్ గా స్ట్రక్చర్ పెట్టి 3 ఏళ్ళ నుంచి ఉందంట. శంషుద్దీన్ అన్న, నువ్వు కార్పొరేటర్ పేరు రాసి ఆయన పోయి కలవని నువ్వు ఎందుకు చెప్పావు అనేది నీ మీద క్వశ్చన్. సచివాలయంలో వచ్చిన వాళ్ళకి నువ్వు డైరెక్ట్ రైట్ చేయి. ఇఫ్ దే హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ ద రేషన్ కార్డు, ఆ రేషన్ కార్డు ఏం ప్రాబ్లం ఉందో ఆమెకు రిటర్న్ గా రాసి ఇచ్చేసి ఈ ప్రాబ్లం ఉందని చెప్పి వారికి మాత్రమే నీ పరిధి. కార్పొరేటర్ బ్రోకర్ లెక్క పనిచేయదలుచుకుంటే ఇంట్లో పెట్టుకో. అంటే ప్రతి ఒక్క జనాభా ప్రజలందరూ వెళ్ళేసి కార్పొరేటర్ ఇంటి దగ్గర కూర్చొని ఆయన దయాదాక్షిణ్యాల మీద చెయ్యి పట్టుకొని ఆయన రేషన్ కార్డు ఇస్తే తీసుకుంటారు, ఆయన రేషన్ కార్డు ఇవ్వకపోతే తీసుకోరు. మీలాంటి బ్రోకర్లు పెట్టుకుని వాళ్ళు నడుపుతా అంటే మీరు గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకొని వాళ్ళ దగ్గర బ్రోకర్ లెక్క పనిచేయదలుచుకుంటావా మహేందర్? పబ్లిక్ గా పబ్లిక్ గ్రీవియన్స్ గా పబ్లిక్ వచ్చి చెప్తాను నీ మీద. ఏం బెదిరిస్తున్నావా అని? ఏం చెప్పినా అని మాట్లాడుతున్నావు? నీ నుంచి నీ కొడుకు ఆఫీసర్ అవ్వాలా, అవునా? సో అది ఆలోచన ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి ఒక్క కాదు, ఎంతమంది పిల్లలకి అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పిన ఎలక్షన్ ముందు ఈరోజు ఇచ్చుకుంటే ముందుకెళ్తాం ఏమ్మా. రేపు నెల ఫ్రీ బస్సులు కూడా స్టార్ట్ అవుతాయి. 15వ తేదీ నుంచి ఆడోళ్ళకి మాత్రం అమ్మా. అదేమ్మా, 2 जनों का आया, वही पूछ रही हूँ मैं. 2 जनों का आया. तीसरा छोटे बच्चे अभी स्कूल जाएंगे. అన్నది లేదు, దాత వచ్చినారు. నేనంటే పని పాట లేదు, రోడ్ల మీద తిరుగుతూ ఉంటాను. బాగుంటారమ్మా? మమ్మీ ఇంట్లో ఏం పథకాలు వస్తున్నాయి? వచ్చే పిల్లలు ఏం లేరు, పెద్దోళ్ళు అయిపోయారు. బాగున్నారు కదా? ఉంటే 6 మంది పిల్లలకు కూడా ఈరోజు తల్లికి వందనం కింద 78,000 ఇచ్చిన ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. అలాగనే ప్రతి ఒక్కరికి సిలిండర్లు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. అలాగనే ఏ విధంగా చెప్పారో ఆ విధంగా రేపు 15వ తేదీ ఫ్రీ బస్సులు కూడా మొదలు పెట్టబోతున్నారు. ప్రతి ఒక్క మేనిఫెస్టోలోని ప్రతి ఒక్క అంశాన్ని ఒక్కొక్కటి ఆర్థిక పరిస్థితి బాలేకున్నా కూడా సరిదిద్దుకొని ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు. ఎందుకంటే పెద్ద విషయం ఏంటంటే యువత భవిష్యత్తు. పెద్ద ఎత్తున కంపెనీలని రాష్ట్రానికి తీసుకొచ్చి పెద్ద ఎత్తున పెద్ద కంపెనీలతో ఇన్వెస్ట్మెంట్ చేయించి రేపు భవిష్యత్తులో 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం వెళ్తా ఉంది. అందులో భాగంగానే ప్రతి ఒక్క ఎమ్మెల్యేను కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు పెట్టమన్నారు. అందులో భాగంగానే లాస్ట్ ఇయర్ 2025 ఫిబ్రవరిలో మనం కూడా కడప నియోజకవర్గంలో జాబ్ మేళా పెట్టడం జరిగింది. 2600 మందికి ఉద్యోగాలు వచ్చేందుకు మనం కూడా ప్రయత్నం చేయడం జరిగింది. వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకొని పోవడం జరిగింది. ఇలా తెలుగుదేశం పార్టీ నుంచి, కూటమి ప్రభుత్వం నుంచి గెలిచిన ప్రతి ఒక్కరూ ప్రజల భవిష్యత్తు కోసం, ప్రజాసేవ కోసం ముందుకెళ్తున్నారు. ఇది మంచి ప్రభుత్వము. ఈ యొక్క
మంచి ప్రభుత్వం చేసే సుపరిపాలనలో మొదటి అడుగులాగా ఈరోజు తల్లికి వందనం ఇచ్చేసి ఈరోజు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిని కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ నాయకులు కానీ కార్యకర్తలని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకోమని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ప్రతి ఒక్క రోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నాము. ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తాము. డెఫినెట్గా ఇదే ప్రజల గురించి ఆలోచించేదే సుపరిపాలన, ప్రజల అభిమిష్టం కోసం మొదటి అడుగు వేసేదే తొలి అడుగు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలుగుదేశం.